11వ అధ్యాయము. అహజ్యా తల్లి అయిన అతల్య తన కుమారుడు మృతి పొందినని తెలుసుకొని లేచి రాజకుమారులనందరినీ నాశనం చేసెను. రాజైన యెహోరాము కుమార్తెయును అహజ్యాకు సహోదరినైన యెహోషెబా అహజ్యా కుమారుడైన యోవాషును హతమైన రాజకుమారులతో కూడా చంపబడకుండా అతని రహస్యముగా తప్పించెను గనుక వారు అతనిని అతని దాదిని పడక గదిలో అతల్యాకు మరుగుగా ఉంచియుండుట చేత అతడు చంపబడకుండెను. అతల్యా దేశమును ఏలుచుండగా ఇతడు 6 సంవత్సరములు యెహోవా మందిరమందు దాదీతో కూడా దాచబడి ఉండెను. 7వ సంవత్సరమందు యెహోయాదా కావలికాయి వారి మీదను రాజదేహ సంరక్షకుల మీదను ఏర్పడియున్న శతాధిపతులను పిలువనంపించి యెహోవా మందిరములోనికి వారిని తీసుకుని పోయి యెహోవా మందిరమందు వారి చేత ప్రమాణము చేయించి వారితో నిబంధన చేసి వారికి ఆ రాజకుమారుని కనపరిచి ఈలాగు ఆజ్ఞాపించెను. మీరు చేయవలసినదేమనగా విశ్రాంతి దినమున లోపల ప్రవేశించు మీరు 3 భాగములై 1 భాగము రాజమందిరమునకు కావలి కాయవారై ఉండవలెను. 1 భాగము సూరు గుమ్మము దగ్గర కాపు చేయవలెను. 1 భాగము కాపు కాయి వారి వెనుకటి గుమ్మమునొద్ద ఉండవలెను. ఈ ప్రకారము మందిరమును భద్రపరచుటకై మీరు దానిని కాచుకొని ఉండవలెను. మరియు విశ్రాంతి దినమున బయలుదేరి మీ ఎందరిలో 2 భాగములు రాజు దగ్గర యెహోవా మందిరమునకు కాపు కాయువారై ఉండవలెను. మీలో ప్రతి మనిషి తన తన ఆయుధములను చేతపట్టుకొని రాజు చుట్టూ కాచుకొని ఉండవలెను. ఎవడైనను పంక్తులలో ప్రవేశించిన ఎడల వాని చంపవలెను. రాజు బయలుదేరి సంచరించినప్పుడెల్లా మీరు అతని యొద్ద ఉండవలెను. శతాధిపతులు యాజకుడైన యెహోయాదా తమకిచ్చిన ఆజ్ఞలన్నిటి ప్రకారము చేసిరి. ప్రతి మనిషి తన తన మనుషులను తీసుకుని విశ్రాంతి దినమున లోపల ప్రవేశింపవలసిన వారితోనూ విశ్రాంతి దినమున బయలుదేరవలసిన వారితోనూ కలిసి యాజకుడైన యెహోయాదా యొద్దకు వచ్చెను. యాజకుడు మందిరములో ఉన్న దావీదు ఈటెలను డాళ్లను శతాధిపతులకు అప్పగింపగా కాపుకాయి వారిలో ప్రతి మనిషి తన తన ఆయుధములను చేతపట్టుకుని బలిపీఠము చెంతను మందిరము చెంతను మందిరము కుడికొన మొదలుకొని ఎడమకొన వరకు రాజు చుట్టూ నిలిచిరి. అప్పుడు యాజకుడు రాజకుమారుని బయటకు తోడుకొని పోయి అతని తల మీద కిరీటము పెట్టి ధర్మశాస్త్రమును అతని చేతికిచ్చిన తరువాత వారు అతని పట్టాభిషిక్తునిగా చేసి చప్పట్లు కొట్టి రాజు చిరంజీవియగునుగాక అని చాటించిరి. అతల్య కాయువారును జనులను కేకలు వేయగా విని యెహోవా మందిరమందున్న జనుల దగ్గరకు వచ్చి రాజు ఎప్పటి మర్యాద చొప్పున ఒక స్తంభము దగ్గర నిలుచుటయు అధిపతులను బాకా ఊదువారును రాజునొద్ద నిలువబడుటయు దేశపు వారందరూ సంతోషించుచు శృంగధ్వని చేయుటియు చూచి తన వస్త్రములను చింపుకొని ద్రోహము ద్రోహము అని కేక వేయగా యాజకుడైన యెహోయాదా సైన్యములోని శతాధిపతులకు యెహోవా మందిరమందు ఆమెను చంపకూడదు, పంక్తుల బయటికి ఆమెను వెళ్ళగొట్టుడి, ఆమె పక్షపు వారిని ఖడ్గము చేత చంపుడి అని ఆజ్ఞ ఇచ్చెను గనుక రాజమందిరంలోనికి గుర్రములు వచ్చు మార్గమున ఆమెకు దారి ఇచ్చిరి. ఆమె వెళ్ళిపోగా వారు ఆమెనక్కడ పట్టుకొని చంపిరి. అప్పుడు యెహోయాదా జనులు యెహోవా వారని ఆయన పేరట రాజుతోనూ జనులతోనూ నిబంధన చేయించెను. మరియు అతడు రాజు పేరిట జనులతో నిబంధన చేయించెను. అప్పుడు దేశపు జనులందరూ బయలుగుడికి పోయి దానిని పడగొట్టి దాని బలిపీఠములను ప్రతిమలను చిన్నాభిన్నములు చేసి బయలునకు యాజకుడైన మత్తానును బలిపీఠముల ముందర చంపివేసిరి. మరియు యాజకుడైన యెహోయాదా యెహోవా మందిరమును కాచుకునుటకు మనుషులను నియమించెను. అతడు శతాధిపతులను అధికారులను కాపు కాయివారిని దేశపు జనులనందరినీ పిలిపింపగా వారు యెహోవా మందిరములోనున్న రాజును తీసుకొని కాపు కాయివారి గుమ్మపు మార్గమున రాజనగరునకు రాగా రాజు సింహాసనము మీద ఆసీనుడాయెను. మరియు వారు రాజనగరు దగ్గర అతల్యాను ఖడ్గము చేత చంపిన తరువాత దేశపు జనులందరూ సంతోషించిరి. పట్టణమును నిమ్మళముగా ఉండెను. యోవాషు ఏలన ఆరంభించినప్పుడు అతడు 7 ఏండ్లవాడు. 12వ అధ్యాయము. యెహూ ఏలుబడిలో 7వ సంవత్సరమందు యోవాషు ఏలనారంభించి యెరూషలేములో 40 సంవత్సరములు ఏలెను. అతని తల్లి బెయేర్షెబా సంబంధురాలైన జిబ్యా. యాజకుడైన యెహోయాదా తనకు బుద్ధి నేర్పువాడేయుండు దినములన్నిటిలో యోవాషు యెహోవా దృష్టికి అనుకూలముగానే ప్రవర్తించెను. అయితే ఉన్నత స్థలములు కొట్టివేయబడక నిలిచెను.
జనులు ఇంకను ఉన్నత స్థలముల యందు బలులు అర్పించుచు ధూపము వేయుచూ నుండిరి. యోవాషు యాజకులను పిలిపించి, యెహోవా మందిరములోనికి తేబడు ప్రతిష్ఠిత వస్తువుల విలువను, అనగా జనసంఖ్య దాఖలా చేయబడిన జనులు తెచ్చిన ద్రవ్యమును వంతు చొప్పున ప్రతి మనిషికి నిర్ణయమైన ద్రవ్యమును, స్వేచ్ఛ చేత నెవరైనను యెహోవా మందిరములోనికి తెచ్చిన ద్రవ్యమును యాజకులలో ఒక్కొక్కడు తనకు నెలవైన వారి యొద్ద తీసుకొని, మందిరము ఎచ్చటెచ్చట శిథిలమై ఉన్నదో అచ్చట నెల్లా దానిని బాగు చేయింపవలనని ఆజ్ఞ ఇచ్చెను. అయితే యోవాషు ఏలుబడిలో 23వ సంవత్సరము వరకును యాజకులు మందిరము యొక్క శిథిలమైన స్థలములను బాగు చేయకయే యుండిరి గనుక యోవాషు యాజకుడైన యెహోయాదాను మిగిలిన యాజకులను పిలిపించి, మందిరములో శిథిలమైన స్థలములను మీరెందుకు బాగు చేయకపోతిరి? ఇకను మీ నెలవైన వారి యొద్ద ద్రవ్యము తీసుకొనక మందిరములో శిథిలమైన స్థలములను బాగు చేయుటకై మీరు అంతకుముందు తీసుకునిన దానిని అప్పగించుడి అని ఆజ్ఞ ఇచ్చి ఉండెను. కాబట్టి యాజకులు, మందిరములో శిథిలమైన స్థలములను బాగు చేయుట మా వశము లేదు గనుక జనుల యొద్ద ద్రవ్యము ఇక తీసుకొనమని చెప్పిరి. అంతట యాజకుడైన యెహోయాదా ఒక పెట్టెను తెచ్చి దాని మూతకు బెజ్జము వేసి బలిపీఠము దగ్గర యెహోవా మందిరములో ప్రవేశించు వారి కుడిపార్శ్వమందు దాని నుంచగా, ద్వారము కాయు యాజకులు యెహోవా మందిరంలోనికి వచ్చిన ద్రవ్యమంతయు అందులో వేసిరి. పెట్టెలో ద్రవ్యము విస్తారముగా ఉన్నదని వారు తెలియజేయగా, రాజు యొక్క ప్రధాన మంత్రియును ప్రధాన యాజకుడును వచ్చి యెహోవా మందిరమందు దొరికిన ద్రవ్యము లెక్కచూచి సంచులలో ఉంచిరి. తరువాత వారు ఆ ద్రవ్యమును తూచి యెహోవా మందిరపు కాపరులకు, అనగా పనిచేయించు వారికి అప్పగించిరి. వీరు యెహోవా మందిరమందు పనిచేసిన కంసాలులకును, శిల్పకారులకును, కాసే పనివారికిని, రాతి పనివారికిని, యెహోవా మందిరమందు శిథిలమైన స్థలములను బాగు చేయుటకు మ్రానులనేమి, చెక్కబడిన రాళ్లనేమి కొనుటకును, మందిరము బాగు చేయుటలో అయిన ఖర్చు అంతటికిని ఆ ద్రవ్యము ఇచ్చుచూ వచ్చిరి. యెహోవా మందిరమునకు వెండి పాత్రలైనను, కత్తెరలైనను, గిన్నెలైనను, బాకాలైనను, బంగారు పాత్రలైనను, వెండి పాత్రలైనను చేయబడలేదు గాని మరమ్మత్తు పనిచేయి వారికి మాత్రము ఆ ద్రవ్యము ఇచ్చి యెహోవా మందిరమును మరల బాగు చేయించిరి. మరియు పనివారికిచ్చుటకై ఆ ద్రవ్యము అప్పగింత పెట్టుకునిన వారు నమ్మకస్తులని వారి చేత లెక్క అడుగలేదు. అపరాధ పరిహారార్థ బలుల వలనను, పాప పరిహారార్థ బలుల వలనను దొరికిన సొమ్ము యెహోవా మందిరములోనికి తేబడలేదు, అది యాజకుల దాయను. అంతటా సిరియా రాజైన హజాయేలు గాతు పట్టణము మీదికి పోయి యుద్ధము చేసి దాన్ని పట్టుకునిన తరువాత అతడు యెరూషలేము మీదికి రాదలచియుండగా, యూదా రాజైన యోవాషు తన పితరులైన యెహోషాపాతు, యెహోరాము, అహజ్యా అను యూదా రాజులు ప్రతిష్ఠించిన వస్తువులన్నిటినీ, తాను ప్రతిష్ఠించిన వస్తువులను, యెహోవా మందిరములోను రాజనగరులోనున్న పదార్థములలోనూ కనబడిన బంగారమంతయు తీసుకుని సిరియా రాజైన హజాయేలునకు పంపగా అతడు యెరూషలేమునొద్ద నుండి తిరిగిపోయెను. యోవాషు చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన దానినంతటిని గూర్చియు యూదా రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. అతని సేవకులు లేచి కుట్ర చేసి సిల్లా అను చోటికి పోవు మార్గమందున్న మిల్లో అను నగరునందు యోవాషును చంపిరి. ఎట్లనగా షిమాతు కుమారుడైన యోజాకారు, షోమేరు కుమారుడైన యెహోజాబాదు అను అతని సేవకులను అతని మీద పడగా అతడు మరణమాయెను. జనులు దావీదుపురమందు అతని పితరుల సమాధిలో అతనిని పాతిపెట్టిరి. అతని కుమారుడైన అమజ్యా అతనికి మారుగా రాజాయెను. 13వ అధ్యాయము. యూదా రాజైన అహజ్యా కుమారుడైన యోవాషు ఏలుబడిలో 23వ సంవత్సరమందు యెహూ కుమారుడైన యెహోయాహాజు షోమ్రోనులో ఇశ్రాయేలును ఏలనారంభించి 15 సంవత్సరములు ఏలెను. ఇతడు ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యెరొబాము పాపములను విడువక అనుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను కాబట్టి యెహోవా కోపము ఇశ్రాయేలు వారి మీద రగులు కొనగా ఆయన సిరియా రాజైన హజాయేలు దినములన్నిటను, హజాయేలు కుమారుడైన బెన్హదదు దినములన్నిటను ఇశ్రాయేలు వారిని వారికి అప్పగించెను. అయితే యెహోయాహాజు యెహోవాను వేడుకొనగా యెహోవా సిరియా రాజు చేత బాధ నొందిన ఇశ్రాయేలు వారిని కనికరించి అతని మనవిని అంగీకరించెను. కావున యెహోవా ఇశ్రాయేలు వారికి ఒక రక్షకుని అనుగ్రహింపగా అతని చేత ఇశ్రాయేలు వారు సిరియనుల వశములో నుండి తప్పించుకొని మునుపటి వలె స్వస్థానములలో కాపురముండిరి.
అయినను ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు యరొబాము కుటుంబీకులు చేసిన పాపములను వారు విడువక వాటిననుసరించుచూ వచ్చిరి. మరియు ఆ దేవతాస్తంభమును షోమ్రోనులో నిలిచియుండెను. రౌతులలో 70 మందియు, రథములలో 10, కాల్బలములో 10,000 మందియు మాత్రమే యెహోయాహాజు దగ్గర ఉండిరి. మిగిలిన వారిని సిరియా రాజు దుల్లగొట్టిన ధూళి వలె నాశనము చేసి ఉండెను. యెహోయాహాజు చేసిన ఇతర కార్యములను గూర్చియు, అతడు చేసిన దానినంతటిని గూర్చియు, అతని పరాక్రమమును గూర్చియు ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. యెహోయాహాజు తన పితరులతో కూడా నిద్రించి షోమ్రోనులో పాతిపెట్టబడెను. అతని కుమారుడైన యెహోయాషు అతనికి మారుగా రాజాయెను. యూదా రాజైన యోవాషు ఏలుబడిలో 37వ సంవత్సరమందు యెహోయాహాజు కుమారుడైన యెహోయాషు షోమ్రోనులో ఇశ్రాయేలును ఏలనారంభించి 16 సంవత్సరములు ఏలెను. ఇతడును ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపములను విడువక వాటిననుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. యెహోయాషు చేసిన ఇతర కార్యములను గూర్చియు, అతడు చేసిన దాని అంతటిని గూర్చియు యూదా రాజైన అమజ్యాతో యుద్ధము చేయనప్పుడు అతడు కనుపరిచిన పరాక్రమమును గూర్చియు ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. యెహోయాషు తన పితరులతో కూడా నిద్రించిన తరువాత యరొబాము అతని సింహాసనము మీద ఆసీనుడాయెను. యెహోయాషు షోమ్రోనులో ఇశ్రాయేలు రాజుల సమాధి యందు పాతిపెట్టబడెను. అంతటా ఎలీషా మరణకరమైన రోగము చేత పీడితుడయ్యుండగా ఇశ్రాయేలు రాజైన యెహోయాషు అతని యొద్దకు వచ్చి అతని చూచి కన్నీరు విడిచుచు, నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథమును రౌతులును నీవే అని ఏడ్చెను. అందుకు ఎలీషా, నీవు వింటిని బాణములను తీసుకుమ్మని అతనితో చెప్పగా అతడు వింటిని బాణములను తీసుకునెను. నీ చెయ్యి వింటి మీద ఉంచుమని అతడు ఇశ్రాయేలు రాజుతో చెప్పగా అతడు తన చెయ్యి వింటి మీద ఉంచినప్పుడు ఎలీషా తన చేతులను రాజు చేతుల మీద వేసి తూర్పు వైపుననున్న కిటికీని విప్పుమని చెప్పగా అతడు విప్పెను. అప్పుడు ఎలీషా బాణము వేయమని చెప్పగా అతడు బాణము వేసెను. అతడు, ఇది యెహోవా రక్షణ బాణము, సిరియనుల చేతిలో నుండి మిమ్మును రక్షించు బాణము, సిరియనులు నాశనమగునట్లు నీవు అఫేకులో వారిని హతము చేయుదువు అని చెప్పి బాణములను పట్టుకుమ్మనగా అతడు పట్టుకునెను. అంతటా అతడు ఇశ్రాయేలు రాజుతో నేలను కొట్టమనినప్పుడు అతడు ముమ్మారు కొట్టి మానెను. అందునిమిత్తము దైవజనుడు అతని మీద కోపగించి, నీవు 5 మారులైనను 6 మారులైనను కొట్టిన ఎడల సిరియనులు నాశనమగు వరకు నీవు వారిని హతము చేసియుందువు. అయితే ఇప్పుడు ముమ్మారు మాత్రమే సిరియనులను ఓడించెదవు అని చెప్పెను. తరువాత ఎలీషా మృతి పొందగా వారు అతనిని సమాధిలో ఉంచిరి. 1 సంవత్సరము గడిచిన తరువాత మోయాబీల సైన్యము దేశము మీదికి వచ్చినప్పుడు కొందరు ఒక శవమును పాతిపెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా దింపిన ఆ శవము ఎలీషా శల్యములకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్ళు మోపి నిలిచెను. యెహోయాహాజు దినములన్నీయు సిరియా రాజైన హజాయేలు ఇశ్రాయేలు వారిని బాధపెట్టును గాని యెహోవా వారి మీద జాలిపడి వారి యందు దయయించి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసియున్న నిబంధనను బట్టి వారి యందు లక్ష్యము నిలిపి వారిని నాశనము చేయనొల్లక ఇప్పటికిని తన సముఖములో నుండి వారిని వెళ్ళగొట్టకయుండెను. సిరియా రాజైన హజాయేలు మరణము కాగా అతని కుమారుడైన బెన్హదదు అతనికి మారుగా రాజాయెను. అంతటా యెహోయాహాజు కుమారుడైన యెహోయాషు హజాయేలు కుమారుడైన బెన్హదదు తన తండ్రి అయిన యెహోయాహాజు చేతిలో నుండి యుద్ధమందు పట్టుకునిన పట్టణములను మరల తీసుకునెను. యెహోయాషు అతని ముమ్మారు జయించి ఇశ్రాయేలు పట్టణములను మరల వశపరచుకునెను.